హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ ఇస్ ఆనంద్. కొత్తగా ఫ్రాడ్స్ ఎలా చేస్తారనేది మామూలు విషయం కాదు. వీళ్ళు చాలా తెలివిగా అందరి అకౌంట్లో నుంచి డబ్బులు ఎలా కొట్టేయాలని ప్లాన్తో కొత్త స్కీమ్తో వస్తున్నారు. ఆ స్కీమ్ ఏంటో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఏమైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇక టాపిక్లోకి వెళ్తే మనకి ఇలాంటి మెసేజ్ వస్తుంది, అమౌంట్ క్రెడిట్ అయిందని రాగానే మనం ఏం చేస్తాం, వెళ్ళి మన బ్యాలెన్స్ చెక్ చేస్తాం. ఆ చెక్ చేసేటప్పుడు మన అకౌంట్కి వాళ్ళు మనకి అకౌంట్ డబ్బులు వేయరు, కానీ మనకి వాళ్ళు రిక్వెస్ట్ పంపించుంటారు. ఆ రిక్వెస్ట్ మనం తెలియక మనం ఓపెన్ చేసి మన యూపీఐ పిన్ నెంబర్ కొట్టేస్తాం. పిన్ నెంబర్ కొట్టగానే మన బ్యాంక్ అకౌంట్ నిల్ అయిపోయి అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇలాంటి ఐడియాస్తో వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారు. మనం దాన్ని ఎలా అడ్డుకోవాలంటే, మెసేజ్ వచ్చిన 30 మినిట్స్ వరకు మనము ఎలాంటి పిన్ను అది టైప్ చేయకుండా ఉంటే చాలు. లేదా మనకి యూపీఐ పిన్ ఉంటుంది కదా, అది రాంగ్గా టైప్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు. మనమే కరెక్ట్గా టైప్ చేస్తే మాత్రం మన అకౌంట్లో ఉన్న డబ్బులని వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళు రిక్వెస్ట్ పంపించుంటారు, మనకి తెలీదు. సో మీరు అన్నోన్ నంబర్స్ నుంచి ఏదైనా అమౌంట్ మీ అకౌంట్ క్రెడిట్ అయిందని వస్తే ప్లీజ్ మీరు దయచేసి ఎలాంటి పాస్వర్డ్స్ అవి పెట్టి అదే మీ యూపీఐతో వాటిని చెక్ చేయకండి. చెక్ చేస్తే మీ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో దీని నుంచి తప్పించుకోవాలంటే మీరు 30 మినిట్స్ వరకు ఆ మెసేజ్ని చూడకండి. అంటే ఓపెన్ చేసి మీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ని ఎంటర్ చేయకండి. ఒకవేళ మీరు ఎంటర్ చేస్తే మీ అమౌంట్ వెళ్ళిపోద్ది. మీ ఎంట్రీ చేయాలనుకుంటే మీ తప్పుగా ఎంట్రీ చేస్తే వెంటనే అది క్యాన్సిల్ అయిపోతుంది, లేదా 30 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. సో ఇలాంటి స్కామర్స్ ఉన్నారండి, ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి మెసేజ్ వచ్చినా కూడా వాటికి మీరు బ్యాలెన్స్ చెక్ చేసేకపోవద్దండి. సో అది గైస్, మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకుంటాను. ప్లీజ్ మీరు ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై.